కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ గ్యాప్ వస్తూ ఉండటంతో అభిమాన నటులన్నీ మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే ఆ గ్యాప్ ని కవర్ చేయడానికి రీ రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రీ రిలీజ్ అంటే ఏదో ఆషామాషిగా కాదు, రీ రిలీజ్లకు కూడా స్ట్రైట్ మూవీస్ రేంజ్ లో సందడి చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ నిర్మాతలకు లాభసాటిగానే ఉందా? రీ రిలీజ్లతో అంతా హ్యాపీయేనా? మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ సినిమాల సందడి కూడా కనిపించింది. స్ట్రైట్ రిలీజ్ లో పెద్దగా మెప్పించలేకపోయినా స్టాలిన్ సినిమాను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. రీసెంట్ గా మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన అతడు విషయంలోనూ రిజల్ట్ నిరాశపరిచింది. రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన కొత్తలో హిట్ మూవీస్ ను మళ్లీ తెర మీద చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఖుషి, పోకిరి, గబ్బర్ సింగ్, సింహాద్రి లాంటి సినిమాలు స్ట్రైట్ రిలీజ్ లో ఎంత సందడి చేశాయో రీ రిలీజ్ లో అంతకన్నా ఎక్కువ బస్ క్రియేట్ చేశాయి. స్ట్రైట్ రిలీజ్ లో పెద్దగా మెప్పించలేకపోయినా జల్సా, ఆరెంజ్ లాంటి సినిమాలు రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటి క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయినా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. ఆ మధ్య తొలి ప్రేమ, ఆదిత్య 369, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ లాంటి క్లాసిక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చినా థియేటర్ల దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. కొన్ని సినిమాలు మళ్లీ రిలీజ్ అయిన సంగతే ఆడియన్స్ కు తెలియలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భారీ ఖర్చుతో సినిమాను రీమాస్టర్ చేసిన నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. యమదొంగ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన యమదొంగ సినిమా రీ రిలీజ్ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రీ రిలీజ్ ట్రెండ్ ను కొంతకాలం పక్కన పెట్టేయటం బెటర్ అంటున్నారు సినీ జనాలు. మరోసారి పవన్ సినిమా సందడి మొదలు కానుంది. హరిహర వీరమల్లు రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ త్వరలో ఓజీ ప్రమోషన్స్ లో కనిపించబోతున్నారు. పవన్ ఎంట్రీ కన్నా ముందే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది మూవీ టీమ్. పవన్ ఫిల్మోగ్రఫీలో భారీ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అందుకే పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోయినా ఓజీ క్రేజ్ పీక్స్ లో ఉంది. సెప్టెంబర్ 25న ఓజీ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది మూవీ టీం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ సాంగ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది పవన్ టీం. వినాయక చవితి సందర్భంగా రొమాంటిక్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ తర్వాత వరుస అప్డేట్స్ తో సినిమాను వార్తల్లో ఉంచేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఓజీ మీద ఫస్ట్ నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ కనిపిస్తోంది. ఈ జోరు చూస్తుంటే ఓజీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇండియన్ స్క్రీన్ ని దశాబ్దాలుగా రూల్ చేస్తున్న లెజెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఏజ్ జస్ట్ ఎ నెంబర్ అని ప్రూవ్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ ని షేక్ చేసే మాస్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఈ రేంజ్ లో సత్తా చాటుతున్న ఆ హీరోలు ఎవరనుకుంటున్నారా? అయితే ఫాలో ది స్టోరీ. మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిరు చేస్తోన్న చెయ్యబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. 70s లోనూ చిరు ఫాలోయింగ్ చూసి ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరోల గురించి చర్చ మొదలైంది. కాలీవుడ్ లోనూ 70+ సూపర్ స్టార్స్ ఉన్నారు. మాస్ గాడ్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ 70 ఏళ్లు దాటిన తరువాత కూడా థియేటర్స్ లో మాస్ హిస్టీరియా క్రియేట్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముటి కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. ఏజ్ 70 క్రాస్ అయినా ఇప్పటికీ ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మాముక్క. సీనియర్స్ లో మరే హీరోకు సాధ్యం కాని రేంజ్ లో జోరు చూపించడంతో పాటు ఈ వయసులో బోల్డ్ ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ తో షాక్ ఇస్తున్నారు. సీనియర్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచిన స్టార్ అమితాబ్ బచ్చన్. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమితాబ్ 82 ఏళ్ల వయసులోనూ సినిమాలతో పాటు టీవీ షోస్ కూడా చేస్తూ తన జూనియర్స్ ను ఇన్స్పైర్ చేస్తున్నారు. షార్ట్ టైంలోనే నేషనల్ సెన్సేషన్ గా మారిన సౌత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎల్సీయూలో భాగంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తో అలరిస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ లేటెస్ట్ మూవీ కూలీ విషయంలో మాత్రం తడబడ్డారు. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా నిరాశపరచడంతో లోకి లెక్క ఎక్కడ తప్పింది, కూలీ ఫెయిల్యూర్ కి రీజన్స్ ఏంటి అని ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్.
LCUలో భాగంగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ షార్ట్ టైంలోనే విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. అయితే విజయ్, కమల్ తో చేసిన సినిమాలను యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. కానీ కూలీ విషయంలో ప్లాన్ మార్చిన లోకేష్ సక్సెస్ వేటలో తడబడ్డారు. రజనీకాంత్ హీరోగా LCUను పక్కన పెట్టి ఓ స్టాండ్ అలోన్ మూవీని తెరకెక్కించారు లోకేష్. గత చిత్రాలన్నీ డ్రగ్స్ మాఫియా చుట్టూనే ప్లాన్ చేసిన లోకి కూలీ విషయంలో ఆ బ్యాక్ డ్రాప్ ను కూడా పక్కన పెట్టేశారు. బ్రాండెడ్ వాచెస్, హ్యూమన్ ఆర్గాన్స్ మాఫియా అంటూ కొత్త కాన్సెప్ట్ ను తెర మీదకి తీసుకొచ్చారు. తనకు బాగా పట్టున్న LCU నుండి బయటకు రావడంతో కూలీ అవుట్పుట్ అనుకున్న రేంజ్ లో రాలేదు. దీనికి తోడు ఎక్కువ మంది సూపర్ స్టార్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూపించడంలోనూ లోకేష్ తడబాటు స్పష్టంగా కనిపించింది. అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో లోకేష్ జాగ్రత్త పడాలంటున్నారు క్రిటిక్స్. సౌత్ సినిమా గ్లోబల్ రేంజ్ లో సత్తా చాటుతుండటంతో బాలీవుడ్ స్టార్స్ అంతా సౌత్ వైపే చేస్తున్నారు. నార్త్ లో నెంబర్ 1 రేస్ లో ఉన్న హీరోలు కూడా సౌత్ డైరెక్టర్స్ తోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోల అప్కమింగ్ లిస్ట్ లో సౌత్ ఫ్లేవరే ఎక్కువగా కనిపిస్తోంది. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రేజీ సౌత్ డైరెక్టర్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ సూపర్ హీరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆమిర్. కిలాడి హీరో అక్షయ్ కుమార్ కూడా సౌత్ వైపు చూస్తున్నారు. బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్షయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సౌత్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నారు. రౌడీ రాథోడ్ 2 పేరుతో ఓ స్టాండ్ అలోన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు సర్దార్ ఫేమ్ PS మిత్రన్ డైరెక్టర్. బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్, సల్మాన్ ఇప్పటికీ ఈ లిస్ట్ లో ఉన్నారు. అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమాలో నటించారు షారుఖ్. రీసెంట్ గా మురుగుదాస్ కెప్టెన్సీలో సికందర్ సినిమా చేశారు సల్మాన్. ఇలా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ స్టార్స్ అంతా ప్రెజెంట్ సౌత్ వైపే చూస్తున్నారు. అందం, అభినయం రెండూ ఉన్న కొంతమంది అందాల భామల కెరీర్లో మాత్రం స్పీడ్ కనిపించట్లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందట్లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా బ్లాక్ బస్టర్ అనే సౌండ్ వినిపించట్లేదు. దీంతో తమ టైం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆ అందాల భామలు. ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే కెరీర్ తర్వాత గాడి తప్పింది. వరుస ఫెయిల్యూర్స్ తో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో కెరీర్ లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కాలీవుడ్ సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం దక్కటం లేదు. పూజాలాగే సక్సెస్ వేటలో తడబడుతున్న మరో బ్యూటీ కీర్తి సురేష్. కెరీర్లో మంచి హిట్స్ ఉన్నా నెంబర్ గేమ్లో మాత్రం కీర్తి పేరు వినిపించట్లేదు. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్తోనూ సత్తా చాటుతున్న నెంబర్ గేమ్లో మాత్రం కీర్తి కనిపించట్లేదు. చాలా రోజులుగా బిగ్ బ్రేక్ ఎదురు చూస్తున్న మరో బ్యూటీ నిధి అగర్వాల్. రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీకి ఆశించిన సక్సెస్ దక్కలేదు. దీంతో నిధి కెరీర్ గాడిలో పడే ఛాన్స్ ఉందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇలా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మరో సీనియర్ బ్యూటీ అనుష్క శెట్టి. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ను రూల్ చేసిన స్వీటీ ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ అందాల భామలకు అప్కమింగ్ సినిమాలతో అయినా ఆశించిన సక్సెస్ అందుతుందేమో చూడాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ET ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.